హాస్పిటల్లో ఉన్నాం. కనీసం మాకేం కూడా మిగల. పాపకి వేసుకోవటానికి కూడా బట్టలు కదా, ఏది కూడా గిన్నెలు కూడా మాకేం మిగలలేదు. ఏమీ లేవు మాకు అసలు. ఇప్పుడు ఉన్న ఇల్లు పోయింది చేతిలో, అది సరే వండుకోవటానికి 4 గిన్నెలు కూడా ఏమీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, ఏమీ లేదు, ఒకటి కూడా మిగలలేదు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడతారా? అది ఆఫీసర్లు ఎవరైనా వచ్చిండ్రా? వస్తున్నారు మాట్లాడుతున్నారు. మేము చూస్తామమ్మా, మీ సాయం చేస్తాం అంటున్నారు. రోజుకి ఒక 5-6 వస్తున్నారు, కానీ ఎవరు మాకు ఇంతవరకు మేలు చేసింది. ఇప్పుడు వారం అయింది మేము ఇక్కడికి వచ్చి. కట్టుకున్న గుడ్డలతోటే ఉన్నాం ఇక్కడ. కనీసం మరి పాపకు కూడా మరి బాగలేదు కదా అని ఒకరు కూడా వచ్చింది లేదు, చేసింది లేదు. ఏం పని చేస్తాము? కూలి పని, మట్టి పని చేసుకుంటాం. మీ ఆయన? మా ఆయన కూడా సార్. ఓకే, మీ ఆయన ఎక్కడ వెళ్ళి ఇప్పుడు? మా ఆయన పిల్లలకు మందులకు పైసలు లేవు సార్, మందులకు పైసలు లేవని కూలి పనికి వెళ్ళారు సార్. కూలి పని అడ్డ మీద పోయింది. ఏం పేరు పెట్టినావు పాపకు? పూర్ణిమ సార్. పూర్ణిమ. ఎంతమంది పిల్లలు ఉంటారమ్మా ఇట్లాంటి వాళ్ళు మీద అక్కడ వెలుగుమట్ల? ఉన్నారు సార్, 40 మంది పైన ఉంటారు సార్. చిన్న పిల్లలు. ఇప్పుడు వాళ్ళ రాజగొండ సార్ వాళ్ళందరూ వాళ్ళే సార్ మొత్తం. అమ్మా వీళ్ళంతా ఒకటే మీకు డాబా ఇల్లా రేకుల ఇల్లా? రేకులే సార్. అంటే మీరు అప్పు చేసుకున్నారా దాచుకున్న డబ్బులు? అప్పే సార్, పుస్తలు అమ్ముకోనల్లా తెచ్చుకొని కట్టుకున్నాం సార్ అక్కడ పుస్తలు. మరి అప్పటికప్పుడు అంటే ఎవరు ఇవ్వలేదు సార్ మాకు. మా కాడ మేము కూలి పని చేసుకొని బతికేటోళ్ళం. మాకు ఎక్కడ ఉంటాయి సార్ పైసలు? ఏ రోజు ఆ రోజు మాకు గడిచిపోద్ది. ఒక్కడు వెళ్ళాలి పనికి. 3 పిల్లలు. 3 పిల్లలు? 3 పిల్లలు సార్. మిగతా వాళ్ళు ఎక్కడ? మిగతా వాళ్ళు హాస్టల్లో ఉన్నారు సార్. హాస్టల్ వాళ్ళు ఒక అమ్మాయి ఏమో 7, అబ్బాయి ఏమో 5. ఓకే, పిల్లలు అక్కడ ఉన్నారు. తెలుసా మీ పిల్లలకు మీ ఇల్లు కూలిపోయిన మీ పిల్లలు? తెలియదు సార్. పిల్లలు చెప్తే బాధపడతారని ఏం చెప్పలేదు సార్. ఉన్న ఆస్తి లేదంటే ఇంకేమన్నా ఇద్దరం పిల్లలు మళ్ళీ ఆలోచన పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కొత్తానని చికా చేస్తారని ఏమైనా పెట్టుకునే బాగా చికా పడుతున్నాయి సార్. ఇప్పుడు ఇక్కడ మస్తు డేంజర్ పడుతున్నాం. దోమలకి మంచు పొద్దున కొంచెం లైట్ మంచిగా కుడుతుంది. మంచిగా కూడా పాప బాగోలేక నిమ్మొచ్చి దుబ్బకి పక్కలకి మొత్తం దుబ్బ పట్టిందంటే హాస్పిటల్లో 3 రోజులు ఉంటాయి. వేరే సార్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి మాకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీగా చేశారు. మందులకి మాత్రం మేము తీసుకొచ్చుకున్నాం సార్. సగం మందులు తెచ్చాం, ఇంకో సగం రాలేదు పాపకి. ఇంకా మా ఆయన ఇవాళ పొద్దున కూలి. మా సొంత ఊరు పంపింగ్ రోడ్ సార్. ఇక్కడ ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? ఇక్కడే సార్, మిర్చి మార్కెట్.